ఎల్ఐసికి పోటీగా భారత్లో అడుగుపెట్టిన ప్రైవేటు బీమా కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి. భారత ప్రజల డబ్బులను తమ జేబుల్లో వేసుకోవాలనుకున్న ఈ బహుళజాతి బీమా కంపెనీలు ఏదో తలిస్తే మరేదో అయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో తమ వాటాలను నష్టానికి అమ్ముకుని పలాయనం చిత్తగిస్తున్నాయి. జీవిత బీమా సంస్థ భారత ప్రజల జీవితాలకు భరోసానిస్తూ మరణించిన తరువాత కూడా కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఆదుకునే సంస్థ. చాలా కాలంగా మన ప్రజలకు నమ్మకమైన సేవలందిస్తూ, ప్రభుత్వాలకు అవసరమైనప్పుడు అప్పులందిస్తూ, నిలకడైన లాభాలు గడిస్తూ డోకాలేని ప్రభుత్వ రంగ సంస్థగా నిలబడింది. అయితే భారత ప్రభుత్వం అన్ని రంగాలతో పాటు ఇన్సూరెన్స్ రంగంలోకి కూడా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించింది. రిలయన్స్, ఎవీవా, హెచ్ఎస్బీసీ వంటి పలు బహుళజాతి కంపెనీలు 13 ఏళ్ల క్రితం ఇన్సూరెన్స్ రంగంలోకి ఎన్నో ఆశలతో దూసుకొచ్చాయి. 120 కోట్ల మంది భారత ప్రజల ఆదరణ లభిస్తుందని, ఇతర రంగాల్లోలాగే బీమా రంగంలోనూ భారీ లాభాలు గడిస్తామని ఆశించిన ప్రైవేటు బీమా కంపెనీలకు ఆశాభంగమే మిగిలింది. ఎల్ఐసిలో 25 ఏళ్ల పాటు డబ్బులను నమ్మకంగా జమ చేసుకుంటున్న ప్రజలు ఈ రోజు వచ్చి సీతకొక చిలుకల్లా ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియని విదేశీ కంపెనీల్లో డబ్బులను దీర్ఘకాలంగా దాచుకోవడానికి ఆసక్తి కనబర్చలేదు. దీంతో అమెరికాకు చెందిన ఎవీవా, లండన్, హాంకాంగ్ కు చెందిన హెచ్ఎస్బీసీ, నెదర్లాండ్స్ కు చెందిన ఐఎన్జీ గ్రూపు 13 ఏళ్ల పాటు ఎన్ని జిమ్మిక్కులు చేసినా భారత ప్రజల నమ్మకాన్ని సాధించలేకపోయాయి. ఇన్సూరెన్స్ రంగం చేసే పనేంటి? ప్రజల పొదుపుని ఒక పెట్టుబడిగా మార్చి దాన్ని సమాజానికి అందజేయటం. ఆ ప్రజల పొదుపు పెట్టుబడిగా మార్చి సమాజానికి అందజేయడంతో పాటు ప్రజల పొదుపుకి రక్షణ కల్పించడం అనేది, ఈ రెండు జరగాలంటే ప్రైవేట్ కంపెనీల వల్ల సాధ్యం కాదనేది ప్రజల యొక్క ఉద్దేశం. కాబట్టే ప్రైవేట్ కంపెనీల తాలూకు షేర్ అనేది 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నా సరే వాటి మార్కెట్ షేరు 1%, 2%గానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో మొత్తం 24 ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. అందులో ఎల్ఐసి మినహా మిగిలినవన్నీ ప్రైవేటు కంపెనీలే. 13 ఏళ్ల తర్వాత కూడా ఎల్ఐసి 75% బిజినెస్ కలిగి ఉంది. మిగిలిన 23 ప్రైవేటు కంపెనీలన్నీ కలిపి 25% బిజినెస్ మాత్రమే చేస్తున్నాయి. దీంతో 15 ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటికీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. భారత ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేటు కంపెనీలు పాగా వేయలేకపోయాయని దీంతో తేటతెల్లమైంది. గత 3 ఏళ్లలో కొత్త ప్రీమియంలు లభించడం కష్టంగా మారింది. దీంతో లాభాల జాడలేని కంపెనీలు ఈ బిజినెస్ ను వదిలించుకోవాలనే నిర్ణయానికొచ్చాయి. जिन्होंने बीतने से पहले जरूर मेरा इंतजार किया होगा, जो हमेशा याद दिलाएं